గౌతమ్ చేసిన పెళ్లి నాటి ప్రమాణాలే గొప్పవైతే చిన్నప్పటి నుంచి గౌతమ్ నాకు చేసిన ప్రామిస్లు గొప్పవి కాదా ఇంద్ర? మూడు ముళ్ళు కడితేనే పెళ్ళా? మనసులు కలిస్తే పెళ్లి కాదా ఇంద్ర? మెడలో మంగళసూత్రం వేసుకుని ఆ అహల్య ఇప్పుడు గౌతమ్ భార్య అయితే మనసంతా గౌతమ్ని నింపుకుని మానసికంగా నేను ఏనాడో గౌతమ్ భార్యనయ్యాను. గౌతమ్ని కోరుకోవడం నా హక్కు ఇంద్ర. మా మనసులు కలిసినప్పుడే మా పెళ్లి జరిగిపోయింది. గౌతమ్ విడాకులు ఇవ్వాల్సి వస్తే ముందు నాకివ్వాలి. నేను ఒప్పుకున్న తర్వాత కదా గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకోవాలి. చెప్పింద్రా, ఇందులో నా తప్పేమైనా ఉందా? నీ విషయంలో గౌతమ్ చేసింది తప్పే, కానీ ఇప్పుడు గౌతమ్ జీవితం అహల్యతో ముడిపడిపోయింది. గౌతమ్ ఇప్పుడు ఆ ముడి విప్పడం కష్టం. మళ్ళీ నీ మెడలో 3 ముళ్ళు వేయడం అసాధ్యం. ఎందుకింద్రా నువ్వు కూడా గౌతమ్లా మాట్లాడుతున్నావేంటింద్రా? అవునులే, ఎంతైనా మీరు మగాళ్ళు కదా. ఇంద్ర, నువ్వు వాడి ఫ్రెండ్, అందుకే నువ్వు వాడికే సపోర్ట్ చేస్తున్నావు. లేదు అదితి, నిన్నొక్కసారి ఆలోచించమంటున్నాను. ఇప్పుడు గౌతమ్ పక్కన అహల్య ఉంది. ఆ స్థానం నాది. నా స్థానంలోకి అహల్య వచ్చింది. దాన్నెలా ఒప్పుకుంటాను? ఒకప్పుడు గౌతమ్ నీతో ఉన్న జల్సీగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటిది ఆ అహల్యని ఎలా అంగీకరిస్తాననుకుంటున్నావు? ఇది లైఫ్ అదితి, అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు, మనం కోరుకున్నట్టుగా జరగవు. అడ్జస్ట్ అవ్వాలి. గౌతమే జీవితం అనుకున్నాను. గౌతమ్ లేని జీవితాన్ని ఎలా జీవించమంటావు ఇంద్ర? ఎలా మూవ్ ఆన్ అవ్వమంటావు? అర్థం చేసుకో అదితి, కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుంది, ఆ తర్వాత అలవాటవుతుంది. నువ్వు హ్యాపీగా ఉంటావు, గౌతమ్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఎంత తేలిగ్గా చెప్తున్నావు ఇంద్ర. చిన్నప్పటి నుంచి గౌతమే నా భర్త అనుకుని పెరిగాను. ఇప్పుడు వాడేదో మారిపోయి వేరే ఎవరినో పెళ్లి చేసుకుని వచ్చాడని నేను కూడా మారిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు నాది. ఎప్పటికీ గౌతమే నా భర్త, ఇది ఫిక్స్. రేపు కోర్టులో తీర్పు నీకు అనుకూలంగా రాకపోతే అప్పుడేం చేస్తావు? అలా జరగదనుకుంటున్నాను. ఒకవేళ అదే జరిగితే అప్పుడు నేనేం చేస్తానో ఎవ్వరూ ఊహించలేరింద్ర. ఉంటాను. ఈ రోజు నీకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని మొన్న అదితి ఇద్దరిని తీసుకొచ్చి చెప్పించినట్టుంది కదా, అందులోంచి అన్న నేర్చుకున్నావా? లేకపోతే ముందులాగా ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటావా? ఈసారా తప్పు చేయవులే, ఎందుకంటే
శ్రావ్య కోసమైనా చచ్చినట్టు మాట్లాడతావు. హా, అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. శ్రావ్య చెయ్యి హారతివ్వడం వల్ల కాలేదు. నేనే అట్లకాడ కాల్చి వాత పెట్టాను. ఈ పాటికి నీకు అర్థమైందనుకుంటా. ఇప్పుడు కోర్టులో విడాకులు వచ్చేలా ప్రవర్తించకపోతే శ్రావ్యని ఇంకెంత టార్చర్ పెడతానో నీ ఊహకే వదిలేస్తున్నాను. నువ్వది దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించు. చెప్పు గౌతమ్. అర్జెంటుగా నువ్వు నాకు పని చేసి పెట్టాలి వినోద్. ఏంటి? నువ్వు నందు దగ్గరికి వెళ్ళి ఇదంతా జరిగే పనేనా గౌతమ్? జరగాలరా. జరిగితేనే నా ప్రాబ్లంకు సొల్యూషన్ వస్తుంది. ప్లీజ్ వినోద్, నా కోసం ఈ పని చేయి. ఓకే, పని అవగానే నేను నీకు కాల్ చేస్తాను. థ్యాంక్స్ రా. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.